ఎరా మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయా? ఏంటి రోయ్ ఈ మధ్య పేపర్ కూడా చదువుతున్నావా? కాదురా. అలాగే లేవయ్యా. ఏమండి ఎమ్మెల్యే గారు, ఏంటి ఈ మధ్యన రావడం మానేశారు? నీ దగ్గరిగా నియోజకవర్గానిగా? నా దగ్గరికి. అందువే ఒకప్పుడు నేను నీ రెగ్యులర్ కస్టమర్నే కాదన్ను. ఇప్పుడు ఏదో ప్రజాసేవ చేసుకుంటున్నానే, నన్ను వదిలే. నమస్తే ఎమ్మెల్యే గారు. బాగున్నావా? మీరులా మా ఏరియాకి రిచ్చాలా రావడం మాకు చాలా బాధగా ఉంది. ఆ కితకితలే వద్దనేది. క్రితం సార్ వచ్చినప్పుడు కారులో వచ్చావా? వెళ్ళేటప్పుడు ఏమైంది? కారులోనే ఉంది, ఇంజిన్ దొబ్బేశారు. నీకు పుణ్యం ఉంటదరా, ఇంజిన్ ఇచ్చేసారా బాబు? మీరు ఇంకా మా మీద ప్రేమతో వచ్చారనుకున్నాను. మీరు మీ ఇంజిన్ కోసం వచ్చారా? బాబు ఈసారి ముఖ్యమైన పని మీదే వచ్చాను. ఇది కూడా అనుకున్నాను. వర్కౌట్ ఉందా? మీరు ఏ పని చేయరు కదా. ఆఖరికి మంగళ షాప్ ఓపెనింగ్ వెళ్ళినా సరే ఇప్పుడు వచ్చి ఇంటికి వెళ్ళిపోతారు. సలాం అలైకుం సులేమాన్ భాయ్. వాలేకుం సలాం. ఏం దాస్ దేవ్ వచ్చినట్టుగా? వాడు వచ్చి నెలైంది సార్. నాకేదో పన్నెండు రాలేకపోయినాయా? ఏదేమైనా మీరంతా ఇలా కులమత భేదాలు లేకుండా కలిసిమెలిసి ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే మీరంటే నాకు ఇష్టం, ఒక నీ కొడుకు తప్ప. నువ్వు ఓకే అంటారా? ప్రొసీడ్ అయిపో. వచ్చినా అరే మీరు ఆగండ్రా, ఏమిటి ఇలా వచ్చారు? ఏముంది సులేమాన్ భాయ్, ఎలక్షన్లు వస్తున్నాయి కదా. ఇచ్చిన వాగ్దానాల ప్రకారం పోయినసారి గెలిపించారు, రోడ్లు ఇచ్చాను, నా పేరు పెట్టుకోలేదు. అంతకుముందు గెలిపించారు, స్కూల్ కట్టించాను, నా పేరు పెట్టుకోలేదు. ఈసారి మరుగుదొడ్లు కట్టించండి, దొడ్డికి మీ పేరే రాయిద్దాం. మీకు కూడా ఎటకారం ఎక్కువే. ఈసారి కూడా నన్ను గెలిపిస్తే మీ అందరికి ఆందివే పక్కా ఇల్లు కట్టిస్తాను. మీరు పక్కా ఇళ్ళు కట్టించాలే గాని ఈసారి కూడా మిమ్మల్ని గెలిపిస్తాం. నిశ్చింతగా వెళ్ళండి. అలాగే సులేమాన్ భాయ్. వస్తా దాసు. సార్ ఈసారి వచ్చినప్పుడు ఇంపార్టెంట్ గా రేసురండి. ఒరే పాదయాత్ర రెడీ చేయండి రా. ఏరా, నీ ఆటోకున్న 3 చక్రాలు ముందుకెళ్ళకపోతే నీ 4 వేళ్లు నోట్లోకెళ్ళవురా. నీకెందుకురా సమ్మెలు? నీ వల్ల గవర్నమెంట్కి ప్రాబ్లం. ఇదిగో ఒక యువజన నాయకుడిగా చెప్తున్నాను, సమ్మె మానేయండి. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయన్నా. మీటర్ విషయంలో మా వాళ్ళకు న్యాయం చేయాలని సమ్మె చేస్తున్నాను అన్న. ఏం పెద్ద బెదిరిస్తున్నావు? ఏం చేస్తావు? ఇప్పుడు నీ ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి. నీ స్థానంలో నేనున్నా ఇదే చేసేవాడిని. కానీ గన్లో గుళ్ళున్నాయో లేదో చూసుకొని చేసేవాడిని. నేను నమ్మను. కళ్ళు గుళ్ళున్నాయి. అయితే కాల్చి చూడు. గుండ్లుంటే నేను చస్తాను, లేకపోతే నువ్వు బతకవు. రేయ్, ముందు నిన్ను బెదిరించొద్దేద్దాం అనుకున్నావురా, కానీ నువ్వు అన్నకే రివాల్వర్ గురిపెట్టి పెద్ద తప్పు చేశావు. అన్నా తప్పైపోయిందన్నా, నన్ను క్షమించన్నా. మీరైనా మాకు న్యాయం చేయాలన్నా. గుళ్ళు లేవంటే నమ్మేయడమేనా? చెప్పేవాళ్ళు 100 చెప్తారు. నీ బుద్ధి ఏమైందిరా? ఎలా ఉంది? ఇతను చాలా ఓవర్ గా డ్రగ్ తీసుకున్నాడు. ఇతను మీకు దక్కాలంటే అర్చన అనే ఆ అమ్మాయినైనా తీసుకురండి, లేదా మీకు తమ్ముడే పుట్టలేదనుకోండి. వస్తానండి. ఎవరు దారుణంగా తలుచుకుంటారు బాబాయ్. లుంగి ఇక్కడే ఉండాలి. దాసు రాబే. ఏ నన్నే? నిన్నే రా. దా. ఏదో తేడాగుంది. చెప్పండి మినీ ఐశ్వర్య రాయ్ గారు. ఏడ్రా ఎటకారా? అబ్బే మీ పేరు తెలియదు కదండి, అందుకనండి. నా పేరు మిర్చి. తాగినా కంట్రోల్లో ఉందంటే రెగ్యులర్ గా తాగుతున్నాం. అయినా లేడీస్ తాగడం మొదలు పెట్టాక సిగరెట్లు మందు రేట్లు బాగా పెరిగినాయి. ఏరా కొనుక్కుంటున్నావు? అబ్బే ఏం లేదండి. ఓడు చెప్పు. ఏంటో? నేను చేసేది తప్ప అజయ్ గారు చేసేది తప్ప. అజయ్ మధ్యలో ఈడెవడు? క్వశ్చన్ సమాధానం చెప్తావు. కొట్టాను. ఓ తప్పైపోయిందిలే. సరే క్షమించాను పో. మాయమ్మే చెప్పు. నేను చేసింది తప్ప అజయ్ చేసింది తప్ప? తాగుంది కాబట్టి తాళం వేస్తేనే బెటర్. వాడు చేసిందే తప్పులే. కాదు, అయ్యో నేనే తప్పు చేసా. అవునా? ఇప్పుడు ఎన్నో నెలమ్మాయి? ఏరా కూసా? నువ్వు చెప్పే తప్పు జరిగి ఎన్నెళ్ళైందని. అది నీకు అనవసరం. చెప్పు, నేను కరెక్టా అజయ్ కరెక్టా? నువ్వు అన్నట్టు వాడే కరెక్ట్ ఏమో. కాదు, నేనే కరెక్ట్. సరేలే, నువ్వే కరెక్ట్. అది అయినా అరే దొంగలు చాలా భయంకరంగా ఉంటారు కదా. నువ్వేంటి బుద్ధిమంతుల్లా
స్టైల్గా ఉన్నావు. నేనేమైనా కన్నాలేసే దొంగనా? కార్ల దొంగలం అండి, ఈ మాత్రం అయినా ఉండాలి కదా. ఏదేమైనా నువ్వు చేసేది చోరీ చోరీ చోరీ. ఎరా అమ్మాయి గురించి ఏం తెలిసిందా? ఆ కారు కొట్టుకొచ్చింది టెంపుల్లో కదా, ఆ అడ్రస్ ఎవరితో తెలుసుంటే అమ్మాయిని అక్కడికే పంపించి ఉండేవాళ్ళం. పోనీ తన దగ్గరైనా డీటెయిల్స్ కనుక్కుని వదిలించుకుందాం అంటే ఎక్కడా దొరకదే. నటనలో అమ్మాయికి నంది అవార్డు ఇవ్వచ్చు. కరెక్ట్ గా చెప్పావు. ఏంట్రా డాక్టర్ గారి కారు కొట్టేసి మళ్ళీ వాడికి అమ్మేశారట? సూపర్ రా, కానీ నా వాట నాకు ఇవ్వలేదేరా. ఏంటేట్రా నా యూనిఫారం తో సహా నా డ్రాయర్ని కూడా ఊడదీస్తానన్నావా? 24 గంటల్లో నిన్ను నీ కాలనీని ఏం చేస్తాను చూడు. చూడు, నువ్వు పెట్టుకుంది పోలీసుడితో కాదు, నాతో పెట్టుకున్నావు, గుర్తుంచుకో. అంటే మీరు పోలీస్ కాదా? చెప్తాను నీ సంగతి. ఈ పోలీసుడితో మనకి ఎప్పటికైనా డేంజర్ ఏమావా? అయితే డ్యూటీ మానిపించి లాఠీ లాగేస్తే సరే. ఎలా ఆలోచిద్దాం. అమ్మా ఇదిగోమ్మా ఇదిగోమ్మా. తను మన ఎమ్మెల్యే గారి భార్య కదూ? చూస్తే తెలియట్లేదు, ట్రాక్టర్ కి ట్రాక్ షూట్ వేసినట్టు ఎంత ముద్దుగా ఉందో. ఏ కంపెనీ నుంచి తోలుకొచ్చారో దీన్నే? సార్ నా భార్య సార్. సారీ రా, రే దీన్ని జీపెక్కించండి రా, చాలా రోజులైంది. దొరికేవరా జఫాగా? రే నిన్న ఈ బిల్డింగ్ ఇక్కడ లేదే. ఏమి యాక్టింగ్ రా నాగేశ్వరరావు గారి మనవడా, దొరికేవరా, రెడ్ హ్యాండెడ్ గా దొరికేవు. దేని గురించి సార్ మీరు మాట్లాడేది? రే దొంగనాయాల, అదే మనిషి అదే గుత్తి, కానీ కారు మాత్రం వేరే. అది కాదు సార్. ఈసారి వదలరా, పదరా స్టేషన్. ఈ కారు ఇక్కడ ఉంటే కారు అదే వస్తుంది కానీ నువ్వు పదరా. పదరా ఈ స్టేషన్. కారు గురించి మీకు తెలియదు సార్. నాది ఇక్కడే ఉండాలేది? ఆ పెద్దది మీదే కదక్క, ఆ కార్ని ఆ సిఐ తీసుకెళ్ళాడు. నాదని తెలిసి కూడా చేయేశాడా? కాలు కూడా వెయ్యిపోతే మన ఖాళీ వచ్చి అడ్డుపడ్డాడు. అది ఎమ్మెల్యే గారి భార్య కారు అని కూడా చెప్పాడు. ఆ విషయం చెప్పినందుకే ఖాళీని అరెస్ట్ చేసి తీసుకెళ్ళాడక్క. అంతే కదక్క, రోజు నువ్వు బరువు తగ్గడానికి గుర్రం స్వారీ చేస్తే ఆ గుర్రమే బరువు తగ్గిపోయిందంట. నువ్వు జిమ్ డ్రెస్ లో డ్రమ్ములా ఉంటా ఉంటాక, నువ్వు మిషన్ ఎక్కి ఎక్సర్సైజ్ చేస్తే ఆ మిషన్ సూసైడ్ చేసుకుందన్నాడు. నువ్వు ఉల్ఫా డాన్స్ చిచి ఆ సల్సా డాన్స్ అదేదో డాన్స్ చేస్తా ఉంటే ఆ ఫ్లోర్ పగలేదని అడిగాడక్క. పచ్చి బూతులు మాట్లాడతావంట. అరగంట జిమ్ముద్ది, గంట కుమ్ముద్ది, ఇంకేమి తగ్గుతానడక్క. నైన్తారా అంది వేరా? ఆన్ ది వేలో వస్తూ ఏం పీకుతున్నావు? ఒక సిఐ నా కార్ తీసుకెళ్లిపోయాడంట. గంట సేపట్లో నా కార్ నా ముందుండాలి, ఆ సిఐ వాడింట్లో ఉండాలి. ఏ కారణం లేకుండా సస్పెండ్ చేయించడం అంటే అంత బాగుండదేమో బంగారం. నేను చెప్పింది గాని నువ్వు చేయకపోతే నువ్వు కారు కొని పోలీసు వాళ్ళతో ఇన్స్టాల్మెంట్స్ కట్టించే విషయం నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎక్స్ పార్టీ తరపున నేను ప్రచారం చేస్తాను. ఇంట్లోనే ప్రతిపక్షమా? అసలు నేను స్టేషన్ రావడం ఏంటి? అసలు ఇక్కడ సీఏ ఎవరు? సార్ నమస్తే సార్. అసలు ఏమనుకున్నావే నువ్వు? సార్ అయ్యో బాబోయ్, నా ఓటు బ్యాంకు ఇతను లోపలేసాడు. సార్ ఆడు మామూలు దొంగ కాదు సార్. అతను బయటికి తీసుకురా. రేయ్, వదలండి బయట. నా ఓటర్ని లోపల పెడతారా? రాదాసు రా రా రా. ఏమయ్యా కాకి బట్టలు వేసుకుని సరిపోద్దా? ఎమ్మెల్యే గారికి మామూలు గారికి డిఫరెన్స్ తెలీదా నీకు? ఎమ్మెల్యే కార్ ఏంటి సార్? నేను చెప్తూనే ఉన్నాను సార్, ఇది ఎమ్మెల్యే గారి కారు కాదు, కాబోయే ముఖ్యమంత్రి గారి కారు. సార్ ఆడు చెప్పేది పచ్చి అబద్ధం సార్. మీరు గెలవాలని ఓట్లు వేయించిన వాడిని సార్, మీకు అబద్ధం చెప్తానా చెప్పండి? చెప్తాడు సార్. ఆయన నమ్మొద్దు సార్. నమ్మండి సార్. సార్ 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 ఏంటిది చిన్నపిల్లోడ్లాగా? ఒరే నువ్వు నన్ను ముఖ్యమంత్రి అవుతానన్నది నన్ను కాకా పట్టడానికైతే కాదు కదా. ఈ మాత్రం దానికేనా మీరు ముఖ్యమంత్రి అవడం ఖాయం సార్. సార్ ఆడు చెప్పేది అబద్ధం సార్. వినారు సార్ మీరు ముఖ్యమంత్రి అవడం అతనికి ఇష్టం లేనట్టుంది సార్. అంటే అలా కాదు. నాకు మ్యాటర్ అర్థమైంది, ఏం చేయాలో నీకు అర్థమైందా? అర్థమైంది సార్. అధికార దుర్వినియోగం చేసినందుకు సీఐని సస్పెండ్ చేయాల్సిందే సార్. యు ఆర్ సస్పెండెడ్ అయ్యా. సార్ ఇది అన్యాయం సార్. ఇదే న్యాయం. సార్. తమ్ముడు నువ్వు హ్యాపీయా? ఓన్లీ మొత్తం హ్యాపీ సార్. అమ్మయ్యా నా భార్య కోరిక తీరింది, నా నియోజకవర్గంలో ఓటు బ్యాంక్ హ్యాపీగా ఉంది. ఒరే నేను ముఖ్యమంత్రి అయి కలుస్తానే. నేను అప్పుడు కలవను సార్. మళ్ళీ ఏమైందిరా? మీరు ప్రధానమంత్రి అయినా కలుద్దామని సార్. అందివే ఇక్కడ ఉంటే నీ అభిమానాన్ని తట్టుకోలేమయ్యా. నీకు దండం. పిఏ సార్ ఏంటి థింకింగ్? అదేంట్రా సస్పెండెడ్ అని ఒక ముక్క తప్ప ఇంకేం అర్థం అవ్వలేదు. అన్యాయంగా నా ఫ్రెండ్ ఒంటి మీద చేయేసావుగా, దాని రియాక్షనే ఇది. రేయ్, ఇది కూడా అర్థం లేదురా నాకు. రేపటి నుండి నీకు డ్రెస్ ఉండదుగా, ఆ. తీరిగ్గా ఆలోచించుకో.